గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్ గురించి తెలుసుకుందాం. ఇది ఎందువల్ల వస్తుంది, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు ఎస్ఎల్ఈ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? ఓకే, సో నార్మల్ ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్. ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే శరీరంలో రక్షణ వ్యవస్థ అందరికీ ఉంటుంది. సో ఈ రక్షణ వ్యవస్థ అనేది అబ్నార్మల్గా రెస్పాండ్ అవ్వడం వల్ల సో మనకు అవసరమైన ఇమ్యూనిటీ కణాలని విచ్ఛిన్నం అవడం అనేది జరుగుతుంది. సో ఈ విచ్ఛిన్నం ఇన్ ద సెన్స్ బాడీలో అవసరమైన రిక్వైర్మెంట్ కణాలు మొత్తం విచ్ఛిన్నం అవడం వల్ల ఈ సిమ్టమ్స్, ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటుంటాం. చాలా రకాల ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉంటాయి. అందులో హషిమోటోస్ థైరాయిడైటిస్ అని, ఆర్ఏ అని అండ్ ఎస్ఎల్ఈ అని. అందులో ఒకటి ఎస్ఎల్ఈ. సో దీని మేజర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఎస్ఎల్ఈ ఉన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాజ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి ఇడియోపతిక్ రీజన్స్ ఉంటాయి. అంటే కారణాలు సహజంగా ఉండవు. కానీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఎస్ఎల్ఈ వచ్చిన వాళ్ళ హిస్టరీ కనుక కనుక్కున్న వాళ్ళకి ఏంటంటే, ముఖ్యంగా ఫీమేల్స్లోకి రావడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రావడం, కొన్ని రకాల అన్వాంటెడ్ మెడికేషన్ అంటే కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువ యూసేజ్ రావడం, లేకుంటే ఫ్యామిలీలో వేరే అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా, అంటే ఆర్ఏ ఉన్నా, అంటే రుమేటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ, లేకపోతే ఎస్ఎల్ఈ ఉన్నా కానీ, లేకుంటే హషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ, గ్రేవ్స్ డిజీజ్, థైరాయిడైటిస్ లాంటి డిజీజెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకొక ఎక్స్ప్రెషన్ ఎస్ఎల్ఈ ఫ్యామిలీలో అంటే ఫీమేల్ కానివ్వండి, మేల్ కానివ్వండి, పిల్లల్లో వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో ఇది ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే యాంటీబాడీస్ హెల్తీ టిష్యూ మీద అటాక్ చేస్తారు. ఓకే, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరికైనా రావచ్చు. బట్ పీక్ ఏజ్ గ్రూప్ కనుక ఎక్కువ తీసుకుంటే మనకు 10 to 50 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావచ్చు. బట్ 20 to 40 ఏజ్లో ఉన్న వాళ్ళకి మనకు తరచుగా ఎక్కువ గమనిస్తూ ఉంటామండి ఈ ఏజ్ గ్రూప్లో. ఓకే, సో రీజన్స్ అనేవి స్పెసిఫిక్గా ఉండవు అని చెప్తున్నారు. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే అండి, అటాక్ని బట్టి ఇది సిమ్టమ్స్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి ఓన్లీ స్కిన్ ఎఫెక్షన్సే ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఓన్లీ జాయింట్స్ ఎఫెక్టే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా చాలామంది ఇనిషియల్గా గుర్తుపట్టారు. సో చాలామంది లూపస్ ఎరిథ్రోమెటోసిస్ అంటే నథింగ్ బట్ లూపస్ లైక్ కంగారూ రెక్ ఫేస్ రావడం, టైట్నెస్ రావడం అండ్ ర్యాషెస్, బటర్ఫ్లై టైప్ ఆఫ్ ర్యాష్. మెయిన్గా ఫీమేల్లో కానీ మేల్లో కానీ బటర్ఫ్లై ర్యాష్ రావడం అంటే ముక్కు మీద, ఫేస్కి అటువైపు, చెంపల మీద ఇటువైపు రావడం, పింకిష్ ర్యాష్ రావడం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా బటర్ఫ్లై ర్యాషెస్ రావడం, మెనోపాజ్ ఏజ్ ఉమెన్కి ఆ విధంగా బటర్ఫ్లై ర్యాషెస్ రావడం సహజమే. బట్ దీనితో పాటు బాడీ పైన కూడా లూపస్ అనేది ఉండడం అనేది ఉంటుంది. అంటే రెడ్డిష్ పాపులర్ ర్యాష్ రావడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు డిజీజ్ ప్రోగ్రెస్ అయినా కొద్ది ఏమవుతుంది అంటే జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా అన్ని కీళ్ళు, ఇర్రెస్పెక్టివ్ అప్పుడు పెద్ద కీళ్ళని కాకుండా చిన్న కీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాపులు రావడం, సివియర్గా నొప్పి రావడం అండ్ ఫీవర్ అండ్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో వీటితో పాటు కొంతమందికి ఏంటంటే ఓన్లీ అప్పటి వరకు ఎలాంటి డయాగ్నోసిస్, జస్ట్ స్కిన్ ర్యాషెస్ రావడం, వెళ్ళిపోవడం, దాంతోపాటు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం, అంటే డిమాండ్ అప్పుడు కనుక జనరల్ చెకప్లో అబార్షన్ హిస్టరీస్ వస్తున్నాయి, లేకపోతే ప్రెగ్నెన్సీనే రావట్లేదు అని కనుక చెక్ చేయించుకుంటే సో వారిలో కూడా ఎన్ఏ పాజిటివ్స్ డైరెక్ట్ వచ్చిన కేసెస్ కూడా చాలా ఉన్నాయండి. సో దాంతోపాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అబార్షన్ హిస్టరీతో పాటు కొంతమందికి ఏంటంటే లంగ్స్ డైరెక్ట్ ఎఫెక్ట్ కావచ్చు, కాంప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఎల్ఈ. సో లంగ్స్ ఏంటంటే ఏమవుతుందంటే డిపాజిషన్స్ లంగ్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే సివియర్గా కాఫ్ రావడం, ఫీవర్ రావడం అండ్ ప్లూరైటిస్ రావడం అండ్ బ్లడ్ వామిటింగ్స్ కూడా ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. సో డైజెస్ట్ సిస్టమ్ పైన అటాక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే కాన్స్టిపేషన్ కానీ, పెయిన్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, వామిటింగ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఏదో కిడ్నీస్ పైన కానీ అటాక్ చేస్తే, సో మేజర్గా ఎక్కువగా మనకి కిడ్నీస్ పైన నెఫ్రోపతి, లూపస్ నెఫ్రైటిస్ అంటూ ఉంటాం. ఈ లూపస్ డిపాజిషన్స్ అనేది కిడ్నీస్ లేదా రైట్ కిడ్నీ కానీ లెఫ్ట్ కిడ్నీ కానీ డిపాజిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కిడ్నీ డ్యామేజ్ కావడం అండ్ ప్రోటీన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా నెఫ్రోపతి రావడం, సీకేడీ కేసెస్ కూడా వెళ్ళిన కేసెస్ ఉంటూ ఉంటాయి. వీళ్ళు డయాలసిస్ వెళ్ళిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్. కొంతమందికి ఓన్లీ సీజర్స్ వస్తూ ఉంటాయి. సో స్కిన్ రావచ్చు, రాకపోవచ్చు. ఎక్కువగా మేల్లో కనుక చూసుకుంటే మన డైరెక్ట్ ఓన్లీ ఫిట్స్ రూపంలో కూడా రావచ్చు ఇది సీజర్స్. సో అప్పుడు ఎలాంటి మెడికేషన్కి రెస్పాండ్ అవ్వకుంటే కనుక జనరల్ చెకప్లో మనకి ఏఎన్ఏ కానీ, సిబిపి కానీ, యూరిన్ అనాలిసిస్లో కనుక తీసుకుంటే ఈ యాంటీబాడీ బయటకు పడడం, ఏఎన్ఏ పాజిటివ్ రావడం అనేది మనం గమనించవచ్చు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే కొంతమంది కొన్ని సిమ్టమ్స్ ఉంటే కొంతమంది ఫుల్ ఫ్లెడ్జ్గా సిమ్టమ్స్ రావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ డిజీజ్ ప్రోగ్రెస్ని బట్టి అన్నట్టు. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో డాక్టర్, నమస్కారం డాక్టర్. నమస్కారం సార్, చెప్పండి. మేడం నాకు ఫైల్స్ వచ్చినాయి మేడం. ఓకే, ఫైల్స్ వస్తే ఇంతకుముందు ఇక్కడ హోమియోపతి చికిత్స చేసుకుని, ఇంతకుముందు ఆయుర్వేద చికిత్స చేసుకున్నాం. ఓకే, అయితే కంట్రోల్ మొత్తం తగ్గిపోయినట్టు అని మొత్తం తగ్గిపోయింది. తర్వాత ఒక 3-4 days అయిన తర్వాత
ఒక 3-4 మంత్ అయిన తర్వాత ఒక 3-4 డేస్ కింద మాకు మళ్ళీ లాట్రిన్ వచ్చినప్పుడు మంటగా, తర్వాత యూరిన్ దిక్కు లైట్ గా నరం పైన లైట్ గా చేయికి తగలడం లాంటిది అయింది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? గోల్డ్ వర్క్ వేస్తుంటాం. సిట్టింగ్ వరకు ఎక్కువ ఉంటుంది. మోషన్ ఫ్రీనే ఉంటుందా? మోషన్ ఫ్రీ, యూరిన్ ఫ్రీ, అన్ని ఫ్రీ ఉంటాయి మేడం. ఓకే, సో నార్మల్గా సెడెంటరీ యాక్టివిటీ ఉండడానికి రెక్టల్ వీన్స్ ప్రెషర్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు పైల్స్ ప్రాబ్లం రావడం అనేది ఉంటుంది. మీరు ఆయుర్వేదిక్ తీసుకుని అంటున్నారు. సో నార్మల్ హోమియో చికిత్సలో ముఖ్యంగా హోమియో కేర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే ఇప్పుడు మలబద్ధకం కరెక్షన్ కావడం, పైల్స్కి ట్రీట్మెంట్ బ్లీడింగ్ పరెక్టం ఆగిపోవడం, వీనస్ మీద ప్రెషర్స్ తగ్గిపోవడం అండ్ డైట్ చార్ట్ ఒకటి మేనేజ్మెంట్ పార్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం తగ్గిపోవడంతో పాటు మళ్ళీ రిపీటేషన్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అవాయిడ్ చేస్తూ కనుక మెడిసిన్స్ కనుక వాడితే మీకు పైల్స్ ప్రాబ్లం తగ్గడం, మళ్ళీ వచ్చే అవకాశం కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి హోమియో చికిత్సతో. సో ఇందాక మీరు ఎస్ఎల్ఈ గురించి సిమ్టమ్స్ చెప్పారు, కానీ ఆ సిమ్టమ్స్ చూస్తే వేరే డిజీజ్ కూడా దగ్గరలో ఉన్నాయి. సో ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు అంటే ఇది ఎస్ఎల్ఈకి సంబంధించిన సిమ్టమ్స్ అనేసి ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఎటువంటి డయాగ్నోసిస్ చేస్తారు? ఓకే, సో నార్మల్గా ఇప్పుడు మల్టిపుల్ డిజీజెస్తో కూడా ఉంటాయి. సో ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉన్న సేమ్ పేషెంట్కి ఇంకోటి కూడా ఉండొచ్చు. ఇప్పుడు థైరాయిడైటిస్ ఉన్న వాళ్ళకి ఎస్ఎల్ఈ ఉండొచ్చు, ఆర్ఏ ఉన్న వాళ్ళకి ఎస్ఎల్ఈ ఉండొచ్చు. సో సిమ్టమ్స్ ఇప్పుడు ఆర్ఏ కనుక తీసుకుంటే పింకిష్ ర్యాష్ ఆర్ఏలో కూడా రావచ్చు, బటర్ఫ్లై ర్యాష్ రాదు బట్ బాడీ పైన పింకిష్ ర్యాష్ రావచ్చు, జాయింట్స్ ఎఫెక్ట్ కావచ్చు, ఐ ఎఫెక్ట్ కావచ్చు, లాంగ్ రన్లో లంగ్స్ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ థింగ్ ఎస్ఎల్ఈలో కూడా అంతే. ఇప్పుడు అది ఉన్న వాళ్ళకి ఇది రాకూడదు అని ఏం లేదు. సో వీళ్ళలో కూడా అంటే ఫిజికల్ సిమ్టమ్స్ పేషెంట్ చెప్పిన హిస్టరీని బట్టి ఇప్పుడు ఆర్ఏ కూడా అబార్షన్స్ ఉంటాయి, ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్ఎల్ఈ కూడా సేమ్ ఉంటాయి, జాయింట్స్ ఎఫెక్ట్ సేమ్, వాపులు రావడం అన్నీ ఉంటాయి. బట్ వేరేస్ ఫిజికల్ సిమ్టమ్స్తో పాటు డయాగ్నోస్టిక్ అప్రోచ్ కనుక తీసుకుంటే ఆర్ఏలో సిబిపి రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్ఎల్ఈలో సిబిపి రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఈఎస్ఆర్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏఎస్ఓ టైటర్ రేజ్ అయ్యి ఉంటుంది. యాంటీ సిసిపి, యాంటీ సిఆర్పి అనేది రిమేటెడ్ ఆర్థరైటిస్ వాళ్ళకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వేరేస్ కంపల్సరీ ఎస్ఎల్ఈలో ఏఎన్ఏ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అది మనకు రూల్ అవుట్ కిందకి ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో కొంతమందికి ఆర్ఏ నెగిటివ్ ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ ఏఎస్ఓ టైటర్, యాంటీ సిసిపి, సిఆర్పి రేజ్ అవుతాయి. బట్ వేరేస్ ఇన్ ఎస్ఎల్ఈ ఏఎన్ఏ పాజిటివ్ కంపల్సరీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈఎస్ఆర్ అనేది కంపల్సరీ ఎనీ క్రానిక్ డిజార్డర్ రేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫిజికల్ సిమ్టమ్స్లో ఉండి స్కిన్ లేకుండా ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళే కంపల్సరీ విత్ వాపులు వచ్చి చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు ఎఫెక్ట్ అయితే రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఏ విధంగా రూల్ అవుట్ చేస్తామో కంపల్సరీ ఏఎన్ఏ కూడా మనం రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయండి. సో కంపల్సరీ ఆ చెకప్స్ కనుక చేయిస్తే మనకు తెలిసిపోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి మ్యాండేటరీ వీటితోనే ఏఎన్ఏ అని కాకుండా లంగ్స్ ఎక్స్రే, సో మ్యాక్సిమం ఎక్కువగా కిడ్నీ యూరిన్ అనాలిసిస్లో మేజర్గా మనకు ఆర్ఏ ఇబ్బందులు ఏముండవు. సో కిడ్నీ డ్యామేజ్ మేజర్గా కనపడదు. బట్ ఎస్ఎల్ఈలో కంపల్సరీ పుటిన్యూరియా కానీ లూపస్ డిపాజిట్స్ ఇన్ కిడ్నీ స్కాన్లో కానీ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. ఇది కూడా మనకు రూల్ అవుట్ చేయొచ్చు. సో ఎనీ కిడ్నీ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా కూడా పెరికార్డైటిస్ ఎక్కువగా మనకి లూపస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ప్లూరల్ రబ్ అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడీ వామిటింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చెస్ట్ ఎక్స్రే కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. పెరికార్డిటిస్ అంటే ఈసీజీ కానీ ఈకో కానీ చేయించడం వల్ల కూడా ఎరిథిమియాస్ మనకి ఎక్కువగా ఈ ఎస్ఎల్యూలో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. వేరే ఆర్ఏలో మనకి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ రావడం ఎక్కువగా ఉండే, కార్డియాక్ ప్రాబ్లం వచ్చిన ఎరిమిడియాటిస్ రేపు రాదు, పెరికార్డిటిస్ లాగా రావడం, ఫీవర్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో డయాగ్నోసిస్ అనేది చాలా కరెక్ట్గా చేయాలంటారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఒక్కోసారి బాగా మ్యాట్లు పూట దమ్ వస్తుందండి. ఓకే, అది ఎందు గురించి దేని గురించి అని తెలుసుకోవడానికి ఏం చేస్తారు సార్ మీరు? ఆపుకోనంత చాలా స్పీడ్ వస్తుంది, ఎందుకు అనేది దాని గురించి తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నాను. హార్ట్ బీట్ పెరిగింది అంటున్నారా? అవునండి, ఫుల్ దమ్ వస్తుంది అప్పుడప్పుడు. దమ్ము రావడం, హార్ట్ బీట్ పెరగడం, అట్ ద సేమ్ వెయిట్ లాస్ కానీ వెయిట్ లాస్ ఏమైనా జరిగిందా సార్? ఏం జరగలేదండి. బరువు తగ్గడం? బరువు అంటే ఒక 5 కేజెస్ ఏమి తగ్గామండి. ఎంత డ్యూరేషన్లో? అంటే నేను ఇంతకుముందు 54 ఉందండి, ఇప్పుడు 49 ఉంది. అదే ఎంత కాలంలో తగ్గినారు? నేను తగ్గి మామూలుగా 4 months అట్లా అవుతుంది. ఎస్. ఫ్యామిలీస్లో థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదండి. ఓకే, సో నార్మల్గా ఏంటంటే ఆయాసం రావడం అనేది ఎగ్జర్షన్ లంగ్స్ అండ్ కార్డియాక్ ప్రాబ్లం రెండు ఉంటూ ఉంటాయి. బట్ మీకు పాల్పిటేషన్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు కాబట్టి కార్డియాక్ ప్రాబ్లమ్ ఉండడం, హార్ట్ బీట్ ఉండడం అనేది ఉంటుంది. సో వీరిలో ఏమవుతుందంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బరువు తగ్గిపోవడం, కార్డియాక్ పాల్పిటేషన్స్ పెరగడం, హైపర్ థైరాయిడిటీలో ఆయాసం రావడం ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకసారి రూల్ అవుట్ చేయండి థైరాయిడ్ ప్రొఫైల్.
సో హైపోథైరాయిడ్ ఉంటే ఈ విధంగా జరగదు, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటే, హైపర్ వెరైటీ ఉంటే వెయిట్ లాస్తో పాటు కార్డియాక్ ప్రాబ్లం రావడం, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండడం, పాల్పిటేషన్స్ ఎక్కువ రావడం, ట్రెమర్స్ అంటూ ఉంటాం. సో చేతులు చిన్నగా అంటే వణుకు ట్రెమర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కళ్ళు మూసుకొని చేతులు ఫ్రంట్ నిలబెడుతూ ఉంటే పెడితే కనుక ఒకసారి ప్రాబ్లం రూల్ అవుట్ చేయండి సార్. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మెడిసిన్ కనుక ఇనిషియల్గానే తీసుకుంటుంటే మీకు ఓవరాల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో మేడం చెప్పండి సార్. మాది ఏంటంటే కిడ్నీస్ లో స్టోన్స్ వచ్చాయి మేడం. ఓకే ఇంతకు ముందు ఒకసారి లాస్టింగ్ చేయించాం మేడం రైట్ సైడ్ లో. ఓకే అది మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అని మొన్న రిలీజ్ అయింది మేడం, మొన్న స్కానింగ్ ద్వారా. ఓకే అది ప్రస్తుతం మెడిసిన్ ఇచ్చారు, తగ్గుతా అన్నారు. మళ్ళీ పెయిన్ ఇంకా తగ్గట్లేదు. ఓకే ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతం ఇంతకుముందు మేము వెస్టిసైడ్ కంపెనీలో పనిచేసాం మేడం. ఇప్పుడు ప్రస్తుతంగా మానేశాను మేడం. ఓకే సో నార్మల్గా వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకున్నా, లేకపోతే టెండెన్సీ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నా, తీసుకునే డైటరీ హ్యాబిట్స్లో కాల్షియం ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా, ఫ్యామిలీలో రన్ అవుతున్నా కూడా కిడ్నీ స్టోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో బ్లాస్టింగ్ అంటే కనుక ఎండ్ ప్రొడక్ట్ ఆల్రెడీ కిడ్నీ స్టోన్ వచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తున్నారు. బట్ అది కనుక టెండెన్సీ ఉండి వస్తూ ఉంటే మళ్ళీ ఎవ్రీ 6 months కానీ 1 year కానీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. మామూలుగా కిడ్నీ స్టోన్ అనేది మనకి ఇసుక రేణువు సైజు నుండి పెద్ద సైజు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అప్ టు 4 mm ఉండేంత వరకు మనకి ఎలాంటి ఫిజికల్ సిమ్టమ్స్ ఉండవు. బట్ అది కనుక పెరిగితే ఉండే ప్రదేశాన్ని బట్టి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక కిడ్నీలో ఉంటే కనుక బ్యాక్ టు ఫ్రంట్, లైన్ టు గ్రైండ్, పెయిన్ రేడియేట్ అవ్వడం, ఇంకా యూరిటర్లో ఉంటే కనుక సివియర్గా వామిటింగ్ రావడం, ఫీవర్ రావడం, కింద పడి కొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, యూరిన్ కనుక టెస్ట్ చేస్తే బ్లడ్ రావడం ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మీరున్న కండిషన్లు ఏంటి అంటే బ్లాస్టింగ్ చేయించినా మళ్ళీ ప్రాబ్లం వస్తుందండి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే హోమియో చికిత్స వాడడం వల్ల తత్వాన్ని రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో రన్ అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సైజు పెరగకుండా చూడడం, కొత్తవి రాకుండా ఉండడం, పెయిన్ తగ్గిపోవడం, యూరినరీ బర్నింగ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ తీసుకున్న డైట్ మేనేజ్మెంట్ పార్ట్ కనుక తీసుకుంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అండ్ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం ప్రొడక్ట్స్ కానీ తక్కువగా యూసేజ్ చేయాలి. అది కంట్రోల్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కిడ్నీ స్టోన్ మారడంతో పాటు మళ్ళీ ఫ్యూచర్ కూడా వచ్చే పాసిబిలిటీస్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో హలో మేడం, చెప్పండి సార్. మేడం నాకు ఏజ్ వచ్చేసి 18 years ఉంటాయి మేడం. ఓకే మేడం మేము హైట్ కొద్దిగా పెంచుకోవాలి మేడం. జాబ్కి ట్రై చేయాలంటే కొద్దిగా హైట్ తక్కువ మేడం. ఓకే ఫాదర్ మదర్ హైట్ ఉంటారండి? 5.4 ఉంటాం మేడం. ఒక 5.9 అట్లా కావాలి మేడం. ఓకే మీరు 5.4 హైట్, మీ ఫాదర్ మదర్ హైట్ ఎంత ఉంటారు? మా మదర్ 5.4 మేడం. ఫాదర్ 5.4 ఉంటుంది మేడం మా మదర్. ఫాదర్ ఎంత ఉంటారు హైట్? 5.4. అయితే ఇది ఎందుకు హైట్ పెరగలేదు మేడం? ఓకే మీరు ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా? ఏం చేయట్లేదు మేడం. ఓకే సో నార్మల్గా హైట్ గ్రోత్ మేల్లో కనుక తీసుకుంటే 21 years వరకు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ ఫీమేల్ అయితే కనుక అప్ టు 18 years వరకు. అంటే హైట్ గ్రోత్ కావాలంటే ఆసిఫికేషన్ అనేది 21 yearsలో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ లోపలనే కనుక వచ్చే ట్రీట్మెంట్. ఇప్పుడు 18 years అంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్గా 2 to 3 years మీరు ఎంత అంటే రెగ్యులర్గా మెడికేషన్ కనుక వాడుతూ ఉంటే అప్ టు 21 years సో ఫుల్ ఫ్లెజ్గా ఎంతైనా పెంచుకోవచ్చు. అంటే ఇంత డ్యూరేషన్లో ఇంత హైట్ పెరుగుతుందని కాదు. సో మజిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేది చెప్తాము. సో దాంతోపాటు మెడికేషన్ వాడుతూ ఉండి ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీకు పేరెంటల్ హిస్టరీలో కనుక హైట్ గ్రోత్ ఉంటే విదిన్ ద గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా హైట్ పెరిగే అవకాశాలు ఉంటాయండి. సో డైట్ ఒకటి ఇస్తాము అంటే మేనేజ్మెంట్ పార్ట్ ఏ విధంగా చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి చెప్పి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కనుక ఇచ్చిన కోర్స్ కనుక వాడితే పెరిగే అవకాశాలు ఉంటాయండి. సో ఒక్కసారి ఎస్ఎల్ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత మిగతా డిజీజ్ అన్ని రూల్ అవుట్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు హోమియోలో? ఓకే సో ముఖ్యంగా హోమియోపతి యాక్ట్ చేసేది ఇమ్యూనిటీ పైన. సో ఎస్ఎల్ఈ ఈజ్ నథింగ్ బట్ ఆటో ఇమ్యూన్ డిజార్ అంటుంటాం. బయట మనకి ఎక్కడ చూసినా కూడా ఇలాంటి డిజీజెస్కి కంపల్సరీ లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిందే, పరిష్కారం లేదు, దేర్ వోంట్ బి ఏఎన్ఏ పాజిటివ్స్, నెగటివ్ రాదు, కాంప్లికేషన్స్ కంట్రోల్ ఉండవు, కంపల్సరీ మెడిసిన్ వాడని చెప్తూ ఉంటాం. సో బట్ యాజ్ సచ్ ఎవరైతే ఇనీషియల్గా రూల్ అవుట్ చేయడానికి తొందరగా రూల్ అవుట్ చేసుకొని కాంప్లికేషన్స్ లేకుండా అంటే ఇందాక చెప్పినట్టు డ్యూపర్ నెఫ్రైటిస్ అంటే కిడ్నీ ప్రాబ్లం లేకుండా, లంగ్స్ ప్రాబ్లం లేకుండా, కార్డియాక్ ప్రాబ్లం లేకుండా ఎర్లీగానే వచ్చి స్కిన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అని చాలామంది వస్తూ ఉంటారు. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా వచ్చిన వాళ్ళకి ఏమవుతుంటే ఏఎన్ఏ పాజిటివ్ నెగటివ్ రావడంతో పాటు సో జాయింట్ పెయిన్స్ రాకుండా, ఫర్టిలిటీ ప్రాబ్లం లేకుండా, ప్రెగ్నెన్సీస్ రావడం, లైఫ్ స్పాన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి.
స్కిన్ కాంప్లికేషన్స్ తగ్గే అవకాశాలు కూడా ఉంటుంటాయి. బట్ యాజ్ టచ్ స్టిరాయిడ్ యూసేజ్ అనేది ఇమ్మీడియట్గా స్టాపరింగ్ చేయడం అనేది ఉండదు. సో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ అన్ని రకాల మెడిసిన్స్ వాడుతూ స్టిరాయిడ్ యూసేజ్ చేస్తూ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ఎల్ఈ వల్ల ఆస్టియోపోరోటిక్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే హోమియో చికిత్స దానికి యాడ్ చేస్తూ ఉంటారో ఈ కాంప్లికేషన్స్ విల్ బి అండర్ కంట్రోల్. అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది నార్మల్గా టువర్డ్స్ ఆర్డర్ ఫార్మేషన్ రావడం, ఇమ్యూన్ రెస్పాన్స్ టువర్డ్ నార్మల్గా రావడం, ఎనీ పాజిటివ్ నెగటివ్ రావడం, ఎనీ అబ్నార్మాలిటీ టువర్డ్స్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిమాండ్ ఆఫ్ ద పేషెంట్, ఇప్పుడు పేషెంట్కి స్కిన్ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ అవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కాన్స్టిట్యూట్ థెరపీ అంటూ ఉంటాం. దెన్ ఆర్థరైటిస్ అంటే డిఫార్మిటీస్ లేకుండా వాపులు తగ్గిపోవడం, పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి కంట్రోల్లోకి వస్తాయో అప్పుడు డోసేజ్ అనేది ట్యాపరింగ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ చాలామందికి ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళకి ఓన్లీ డిమాండ్ ప్రెగ్నెన్సీ అప్పుడే బయటపడి అబార్షన్స్ హిస్టరీ వస్తున్నాయండి, నాకు ఇట్లా నార్మల్ ప్రెగ్నెన్సీ కావాలనే కేసెస్ కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళని ఎన్నో ఇయర్స్ వాడమని చెప్పాం, బట్ వాళ్ళ డిమాండ్ అండ్ సప్లై దానికి రిక్వైర్మెంట్ని బట్టి మన డ్యూరేషన్ ఆఫ్ మెడికేషన్ వాడిపిస్తూ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు 2 రకాల మందులు వాడాలి, అలోపతి అండ్ హోమియోపతి. వన్స్ డెలివరీ అయిపోయి హెల్తీ బేబీ డెలివరీ తర్వాత అబార్షన్ రాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి నార్మల్ తర్వాత అప్పుడు డోస్కు ట్యాపరింగ్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో బట్ కిడ్నీ స్టేజ్ వచ్చి 4th స్టేజ్ వచ్చి లంగ్స్ చాలా పెరికార్డిటిస్ వచ్చింది, ప్లూరిటిస్ వచ్చింది, మల్టిపుల్ వైటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే కనుక కంపల్సరీ అలోపతిక్ సపోర్ట్ తీసుకోవాలి. సో ఆ డ్యామేజ్ని కొద్దిగా కంట్రోల్ చేయడం కష్టం. బట్ యాజ్ సచ్ సింగిల్ ఆర్గన్ డ్యామేజ్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది, సెకండ్ స్టేజ్లో ఉంది అంటే కనుక ఇట్ కెన్ బి రివర్సిబుల్. దే విల్ బికమ్ టువర్డ్స్ నార్మల్ అండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి సార్. నాకు కిడ్నీలో రీసెంట్ గా 5.4 అని కిడ్నీలో స్టోన్ వచ్చిందని చెప్పింది మేడం. ఓకే ఓకే అయితే ఎట్లా మేడం అది ఇట్లా నేను మెడిసిన్ కానీ ఇంకా ఎట్లా వాడుకోవాలని సజెషన్ ఇస్తున్నా అని. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను సింగరేణి ఎంప్లాయీ ఇక్కడ గోదావరిఖండ్లో పనిచేస్తాను మేడం. ఓకే సార్, బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు? బీపీ ఏం లేదు మేడం. రీసెంట్గా ఏంటంటే కొంచెం హార్ట్ బీట్ ఫాస్ట్ అని చెప్పారు కానీ టాబ్లెట్ వాడుతున్నాను. ఓకే, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినాయి, నో ఇష్యూ. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్న అంటే ఎక్కువ ఇప్పుడు సింగరేణి ఎంప్లాయీస్కి ఏంటంటే డీహైడ్రేషన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కోల్ మైన్స్లో సివియర్గా హీట్ జనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో బాడీకి సరిపడా కనుక వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, డీహైడ్రేషన్ ఎక్కువ రావడం అండ్ కిడ్నీ స్టోన్స్ వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. 5.4 mm కాదండి, అప్ టు 8 mm వరకు ఉన్నా కూడా మెడిసిన్స్ కనుక వాడితే సైజ్ తగ్గడం, నొప్పి తగ్గిపోవడం, ఓవరాల్గా మీకు కిడ్నీ స్టోన్ అంటే యూరిన్లోనే పడిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మన మందులు వాడిన తర్వాత ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. మీ పాల్పిటేషన్స్ అంటూ ఉన్నారు, హార్ట్ బీట్ అంటూ ఉన్నారు, అది కూడా ప్రీవియస్ హిస్టరీగా ఎలాంటి చెకప్స్ చేయించుకున్నారు, ఆ చెకప్స్ రిపోర్ట్స్ కనుక తీసుకొని హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవుతే ఆ ప్రాబ్లం కూడా మీకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయండి. సో ఇందాక సిమ్టమ్స్ గురించి చెప్పారంటే సీజర్స్ వస్తాయంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయంటే స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఆర్థరైటిస్ వస్తుందంటే జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ సిమ్టమ్స్ ఒక్కొక్కరి దాంట్లో ఒక డిఫరెంట్గా ఉంటాయి. సో అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే డైరెక్ట్గా ఆర్గన్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుందా? లేదమ్మా. సో యాజ్ సచ్ వీల్ కన్సిడర్ దట్ ద పర్సన్ యాజ్ ఏ హోల్. ఇప్పుడు నేను ఇచ్చే మెడికేషన్ ఎస్ఎల్ఈ తన బాడీలో ఆటోఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు స్కిన్ ఎఫెక్ట్ అయిందనగానే క్రీమ్స్ రూపంలో ఇవ్వడం కానీ, సో జాయింట్స్ ఎఫెక్ట్ కాగానే అండ్ పెయిన్ కిల్లర్స్ రూపంలో ఇవ్వడం అనేది జరగదు. ఇచ్చే మెడికేషన్ ఏంది ఎస్ఎల్ఈ మేజర్ డ్యూట్గా ఆటోఇమ్యూన్ జరగడం ఇమ్యూనిటీ అబ్నార్మల్ రెస్పాన్స్ వల్ల కాబట్టి ఆ ఏం చెప్పైనా ఆ ఇమ్యూనిటీ మీద మందులు పనిచేయడం అనేది జరుగుతుంది. సో బట్ డ్యూరేషన్ అండ్ డోసేజ్ అనేది డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మెడిసిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, యాంటాసిడ్ లాంటి డ్రగ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, ఇప్పుడు సీజర్స్ వస్తే కనుక యాంటీ డిప్రెసెంట్స్ కానీ ఆ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ పర్సన్కి మనం మెడికేషన్ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ డిజీజ్ కంట్రోల్ అవ్వడం ఇంపార్టెంట్. సో డిజీజ్ కంట్రోల్ అయిపోతే ఆటోమేటికల్లీ ఈ జాయింట్స్ ఎఫెక్ట్ వరకు వచ్చిందంటే ఇంకా వేరే ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా ఉన్న ఆర్గాన్స్ రివర్సిబుల్ కండిషన్లకు వెళ్ళిపోవడం, వాపు తగ్గడం, నొప్పి తగ్గిపోవడం, స్కిన్ కాంప్లైంట్స్ తగ్గిపోవడం అండ్ అన్ని కాంప్లైంట్స్ అనీమిక్ కానీ కాల్షియం డెఫిషియన్సీ కవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. సో రూట్ కాజ్ నుంచి yes from root it will treat. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో జ్యోతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే. హలో మేడం, చెప్పండి జ్యోతి గారు. నాకు అపెండిక్స్ అయ్యి 6 years అవుతుంది మేడం. ఓకే అయితే అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఓకే రెగ్యులర్ గా నడిచినప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ ఎక్కువ పెయిన్ వస్తుంది. ఓకే, మీ వయసు ఎంత అమ్మా? 22 years మేడం.
22 ఇయర్స్. పీరియడ్స్ ఏ విధంగా వస్తాయి? ఏంటి మేడం? పీరియడ్స్ నెలసరి 30 days. ఓకే. సో పీరియడ్ టైంలో ఏమైనా నొప్పి పెరగడం అనేది ఉంటుందా? ఏంటి మేడం? పీరియడ్ టైంలో నొప్పి పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అవును మేడం, బాగా స్టమక్ పెయిన్ వస్తుంది. ఎస్, నార్మల్గా ఏంటంటే అపెండెక్టమీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ రైట్ సైడ్. చాలామందికి అపెండిక్స్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా పెయిన్ అంటూ ఉంటారు. బట్ కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పీసీఓడి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా టువర్డ్స్ రైట్ సిస్ట్ ఎఫెక్ట్ అయినా కూడా డ్యూరింగ్ పీరియడ్కి మీ పెయిన్కి సంబంధం అంటున్నారు కాబట్టి మేబీ అది పీసీఓడి కేసు అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా డ్యూరింగ్ పీరియడ్ అప్పుడు పెయిన్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది నాది డ్యూ టు అపెండిక్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అపెండిక్ట్ని తీసేస్తాం కాబట్టి ఇన్ఫ్లమేటరీ చేంజ్ మళ్ళీ రికరెన్స్ వచ్చే పాసిబిలిటీ తక్కువ. బట్ యాజ్ సచ్ గ్యాసెస్ ఫార్మేషన్ అయినా కూడా రేడియేషన్ అయినా కొద్దీ పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓన్లీ డ్యూరింగ్ పీరియడ్ అప్పుడే మీకు పెయిన్ పెరుగుతుంది అంటున్నారు కాబట్టి ఒకసారి స్కాన్ తీయించండి. మనకు పెల్విక్ స్కాన్ తీస్తే అది సిస్ట్ రూపంలో ఏమైనా ఉందా కూడా రూల్ అవుట్ చేయొచ్చు. దాని దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్షన్ చేసుకోవచ్చు. సో డాక్టర్, ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఓకే. సో నార్మల్గా ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళకి సన్ సెన్సిటివిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. స్కిన్ ర్యాషెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ ఇప్పుడు ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తుంది అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దే ఆర్ వెల్కమింగ్ ఎవ్రీ ప్రాబ్లమ్. జస్ట్ లైక్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో లో వైటాలిటీ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. సో వీళ్ళకి స్కిన్ సెన్సిటివిటీ సన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఫేస్ని కానీ బాడీని కానీ ఫుల్గా కవర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్ లాంటి మెడికేషన్ కానీ కార్టికోస్టెరాయిడ్స్ కానీ యూసేజ్ ఉన్నా కూడా వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. చాలామంది షార్ట్ కట్ మెథడ్స్ వెళ్తూ ఉంటారు. సో స్కిన్ ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి స్టెరాయిడ్స్ యూసేజ్ చేస్తూ ఉంటుంటారు ర్యాషెస్కి. సో యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్కి క్రీమ్స్ అప్లై చేయడం వల్ల కొన్ని రోజుల వరకు రిలాక్సేషన్ ఉంటుంది. బట్ డిజీజ్ ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా ఫర్దర్ స్కిన్ సెన్సిటివిటీ పెరిగిపోయి బాడీ మొత్తం ఇబ్బందులు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిజీజ్ కూడా మీకు ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో ఎస్ఎల్ఈ యాజ్ సచ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దానికి ఈ స్టెరాయిడ్ యూసేజ్ అవసరమే చేస్తూ ఉంటారు. ప్లస్ బాడీకి ఈ స్టెరాయిడ్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకా అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కానీ థైరాయిడ్ కానివ్వండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇంకా ఫర్దర్ మెడిసిన్ రెస్పాండింగ్ వల్ల కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి షార్ట్ కట్ మెథడ్ యూస్ చేయకుండా మెడిసిన్ కనుక కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ కరెక్ట్ విధానంలో కనుక మెడిసిన్ యూజ్ చేస్తే ప్రోగ్రెస్ కాకుండా ఓవరాల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఎస్ఎల్ఈ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అని తెలిసిన తర్వాత వాటి కోసం వ్యాక్సినేషన్స్ ఎలాంటివి లేవంటారా? సో యాజ్ సచ్ వ్యాక్సినేషన్స్ అయితే మనకి ఇప్పుడైతే లేవు. బట్ వ్యాక్సినేషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి? సో ఓన్లీ మనకు కొన్ని రకాల హెపటైటిస్ లాంటి వ్యాక్సినేషన్ ఉన్నాయి. బట్ యాజ్ సచ్ అది కనుక్కోవడం లేదు, దానివల్ల సక్సెస్ లేదు. ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఇవైతే లేవు. సో బట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏముంటాయంటే ఇమ్యూన్ రెస్పాన్స్ని మన టువర్డ్స్ నార్మల్గా కనుక చేస్తే ఇప్పుడు ఫ్యామిలీలో ఇబ్బంది ఉంది అంటే కనుక కొద్దిపాటి జాయింట్ పెయిన్స్ వచ్చినా ఎర్లీగానే డయాగ్నోస్ చేసుకొని కనుక మెడికేషన్ కనుక వాడితే వాళ్ళకి స్టెరాయిడ్ యూసేజ్ అవసరం లేదు అప్పుడు. సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు స్టెరాయిడ్ డైరెక్ట్ స్టార్ట్ చేయరు. సో ఫ్యామిలీస్లో ఉండి కొద్దిగా వాపులు రావడం స్కిన్ ర్యాషెస్ స్టార్ట్ అయినా కానీ డైరెక్ట్ కూడా హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో పనిచేయచ్చు. నెగిటివ్ ఇప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ రావడం ఎలాంటి బాడీ డ్యామేజ్ కాకుండా కూడా చూసుకునే అవకాశాలు ఉంటాయండి. సో మన లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడుతూనే ఉండాలంటారా? అంటే ఒక్కసారి మాకు తెలిసిన తర్వాత ఇంకా ఇప్పుడు మెడిసిన్ వాడిన తర్వాత నెగిటివ్ వచ్చింది అనుకోండి, తర్వాత మనం మెడిసిన్ ఆపేసిన తర్వాత మళ్ళీ అది రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ మీదనే డిపెండ్ అయి ఉండాలంటారా? సో ఇన్ కేస్ ఆఫ్ హోమియోపతిలో ఆ విధంగా ఉండదండి. సో ఇనీషియల్ స్టేజ్ అయితే ఎవరైతే వస్తారో ఇప్పుడు పీక్ స్టేజ్లో వెళ్ళిన వాళ్ళకైతే డెఫినెట్లీ దే యూజ్డ్ ఇప్పుడు 4th స్టేజ్ ఆఫ్ కిడ్నీ నెఫ్రోపతి కానివ్వండి, కార్డియోమైపతి, లంగ్స్ కానీ 3 వైటల్ ఆర్గన్ ఎఫెక్ట్ అయితే కనుక డెఫినెట్లీ యూజ్ చేయాల్సిందే. బట్ యాజ్ సచ్ ఆర్గన్ డ్యామేజ్ కాకుండా ఎర్లీగా కేర్ తీసుకొని స్కిన్ జాయింట్ పెయిన్స్ కాంప్లికేషన్ ఉన్నవాళ్ళు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫర్టిలిటీ వాళ్ళు ఎంత లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. సో ఇచ్చే విధానం అనేది ఇమ్యూనిటీ పైన నార్మల్గా చేసుకుంటూ ఏంటి నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇబ్బంది కనుక తగ్గుతూ వస్తే మెడికేషన్ ట్యాపరింగ్ చేసే పాసిబిలిటీస్ ఉంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా అంటే మెడికేషన్ డిపెండెన్స్ ఆఫ్ ద మెడిసిన్ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాంప్లికేషన్స్ లేకుండా దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ స్పాన్ కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. హలో. మా పాపకి సోరియాసిస్ అనేది వచ్చింది మేడం. ఓకే. పాప వయసు మా పాపకి ఇక్కడ మేము హోమియోపతి హన్మకొండ దగ్గర చూపించాం మేడం. ఆల్రెడీ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాము. ఓకే. మరి అయినా ఏమి రిజల్ట్ 3 months అవుతుంది, 1 month అవుతుంది మేడం. ఏం రిజల్ట్ ఏం కనిపించలేదు ఇంతవరకు. సోరియాసిస్ ఎప్పటి నుంచి ఉందమ్మా మీ పాపకి? పాపకి ఏంటి మేడం? సోరియాసిస్ ఎప్పటి నుంచి ఉంది?
పాపకి మేము అది సోరియాసిస్ అనుకోలేదు మేడం. అయితే రీసెంట్ గా 1 మంత్ నుంచి తెలిసింది మేడం టెస్ట్ చేస్తే. ఓకే, ఇంతటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవడం ఎన్ని మంత్స్ నుండి ఉంది? 3-4 మంత్స్ నుంచి ఉంది మేడం. వయసు ఎంత పాపది? 11 years మేడం. ఓకే, సో నార్మల్గా సోరియాసిస్ అనేది చర్మం పైన పొలుసుల రూపంలో రావడం, పొట్టు రావడం అండ్ దురద రావడం అనేది ఉంటుంది. సో సివియర్గా కనుక ఉంటే ఇప్పుడు తలపైన రావచ్చు సోరియాసిస్, బాడీ పైన ఎక్కడ రావచ్చు, నెయిల్స్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఫ్యామిలీస్లో కూడా రావచ్చు. బట్ ఏంటంటే దీనికి రెస్పాండ్ అనేది స్లోగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే టీ సెల్స్ అనేది అబ్నార్మల్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా చర్మము రావడం కోల్పోవడం అనేది మంత్లీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీరిలో 4 సార్లు ఎక్కువగా జరగడం అనేది ఉంటుంది. సో బాడీ పైన ర్యాషెస్ బట్టి ఇప్పుడు 30% ఆఫ్ బాడీ ఎఫెక్ట్ అయితే కనుక రెస్పాండ్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోర్ దెన్ 60% కానీ 70% ఆఫ్ బాడీ ఎఫెక్ట్ అయిపోయింది, అరిచేతులు ఎఫెక్ట్ అయినాయి, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కానీ గట్టెడ్ సోరియాసిస్ కానీ, అంటే ఇప్పుడు ఎరిథ్రోడర్మిక్స్ డిలేగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గట్టెడ్ వేడి అయితే కనుక తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో బట్ సోరియాసిస్ అనేది ఎలాంటి చర్మ సమస్య అయినా కూడా స్లోగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బాడీని డ్యామేజ్ చేయకుండా సో స్లోగా రెస్పాండ్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయండి. సో దురద ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ గోకే ఛాన్సెస్ ఉంటాయి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ కాటన్ క్లాత్ యూస్ చేస్తూ ఉలెన్ క్లాత్ అవాయిడ్ చేస్తూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే దట్టు హోమియోకేలో మనకి కాన్స్టిట్యూషన్ థెరపీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బయట హోమియోపతికి మన దగ్గర చాలా తేడా ఉంటుందండి. ఇంప్రూవ్మెంట్ మీకు గ్రాడ్యువల్గా వచ్చినా ఇప్పుడు వింటర్ సీజన్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సోరియాసిస్కి. ఆ విధంగా పెరగకుండా ఓవరాల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. సో ఎస్ఎల్ఈలో హోమియోపతికి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.